హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి రిజిస్ట్రేషన్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ జరుగుతున్నాయి. సో ఈ 2025 ఆర్ఆర్బి గ్రూప్ డి జాబు కొట్టాలంటే మనం ఎంత స్కోర్ చేస్తే ఈ జాబ్ కొట్టగలం అనే టాపిక్ పైన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే టార్గెట్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కు సంబంధించి సో ఒక 6 నెలలు మనవి కాదనుకోండి. సో ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. ఇక్కడ ఉన్న సబ్జెక్టు సిలబస్ పైనే మీ యొక్క దృష్టిని సాధించినట్టయితే సో ఖచ్చితంగా ఈ సంవత్సరం గ్రూప్ డి జాబ్ అయితే మీ సొంతం అవుతుంది. సో ఎంత స్కోర్ చేయాలంటే మనము ఇక్కడ మన సిలబస్ చూసుకున్నట్టయితే మ్యాథ్స్ 25 మార్క్స్ మనకు రావడం జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసి రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ సైన్స్ వచ్చేసి మనకు 25 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 మార్క్స్, టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే సో 100 మార్క్స్కు పేపర్ అయితే కండక్టర్ అయితే చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత డ్యూరేషన్ టైం మనకు ఎంత టైంలో మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ నిర్వహిస్తారంటే 90 మినిట్స్, అంటే 1.5 అవర్లో మనకు ఎగ్జామినేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది సిబిటి అంటే తెలుసు కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మనకు ఓఎంఆర్ షీట్ ఉంటుంది, కంప్యూటర్ పైన ఉంటుంది. కాబట్టి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ కొత్తగా సిబిటి రాసే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది. సమయం గడిచిపోతూనే ఉంటుంది. సో మనము ఆన్సర్ అయితే చేయలేకపోతుంటాం. సో అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 అంటే మనము 3 రాంగ్ ఆన్సర్లు చేసినట్టయితే మనము ఒకటి కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టయితే ఆ ఒక్క మార్క్ కూడా వెళ్ళిపోతున్నట్టు 1/3. ఇంతకుముందు 1/4 ఉంటుండే, ఇప్పుడు 1/3 అని పెట్టిరు, అంటే ఇంకొక మార్కును అది చేసిరు అన్నట్టు 1/3కి అయితే వచ్చేసింది. సరే, మ్యాథ్స్ మనము ఫస్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి మనకు ఫిబ్రవరి 22వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనము మ్యాథ్స్కి ప్రిపరేషన్ ఇవ్వాలి. సో ఈ మ్యాథ్స్ ప్రిపరేషన్కు మనకు 25 మార్క్స్ ఉన్నాయి కదా, దాదాపు ఖచ్చితంగా 20 మార్క్స్ వచ్చే విధంగా కష్టపడాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి 20 మార్క్స్ వచ్చే విధంగా కష్టపడాలి. దీనికి ఒక 30 డేస్ కేటాయించాల్సి ఉంటుంది. 30 డేస్ మ్యాథ్స్. అలాగే రీజనింగ్ సంబంధించి మనకు ఈ ఎగ్జామ్లో కీలక పాత్ర పోషించేది రీజనింగ్. దీనికి 30 మార్క్స్ ఉన్నాయి చూడండి. రీజనింగ్ సంబంధించి 30 మార్కులు ఉన్నాయి. సో దీనికి ఒక 35 డేస్ దీనికి కేటాయించాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్, రీజనింగ్. అలాగే జనరల్ సైన్స్ చూసుకున్నట్టయితే మనకు 25 మార్క్స్ ఉంటాయి కాబట్టి సో దీనికి కూడా ఒక 30 డేస్ టైం పెట్టుకోవాలి. ఈ జనరల్ సైన్స్ అనేది మనకు సిబిఎస్ఈ సిలబస్ ప్రకారము మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ వీటిపైన మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే రీజనింగ్కి సంబంధించి మనం ఒకటి సపరేట్ వీడియో తీసుకుందాం, మ్యాథ్స్కి సంబంధించి సపరేట్ వీడియోని అయితే చేసుకుందాం. ఇక లాస్ట్కి వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కు 20 మార్క్స్ ఉంది. 20 మార్క్స్ ఎట్లయినా మనము కొట్టాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా ప్రిపేర్ కావద్దు. ఎందుకంటే మనకు ఎగ్జాము ఇంకొక 1 మంత్ అందనంగా కూడా ఒక్కోసారి జీకే కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఒక 1 మంత్ బిఫోరు మనం జీకే కరెంట్ అఫైర్స్ మీద కూర్చోవాలి. సో దీనికి సంబంధించి కూడా అన్నింటికి సంబంధించి సిలబస్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ప్రీవియస్ పేపర్లు ఏ విధంగా అడిగిండు, అవన్నీ కూడా మనము ముందు వీడియోలలో మాట్లాడుకుందాం. సో జీకేకి సంబంధించి ఒక బుక్ కూడా ఉంది, పైన స్క్రీన్ పైన ఇస్తా. సో ఆ జీకే బుక్ కూడా మీరు కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, నంబర్ కూడా ఉంటుంది. సో జీకేకి సంబంధించి ఇక మనకు టైం వచ్చేసి ఇది కీ రూల్. ఈ 90 మినిట్స్లో మనం ఎంత స్కోర్ చేయగలుగుతామో అది మనకు టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలన్నది మనం ముందు మాట్లాడుకుందాం. ఇక మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే 100 మార్క్స్కి 80 మార్క్స్ టార్గెట్ మనది. 80 మార్క్స్ మనం కొట్టినామనుకో, నెగిటివ్ మార్కింగ్ తోటి కలిపి నెగిటివ్ మార్కింగ్తో పోయి మనకు 80 మార్కులు వచ్చినాయి అనుకో,
గ్రూప్ డి ఏ జోన్కైనా అప్లై చేసుకోండి. గ్రూప్ డి జాబ్ అనేది సొంతం అవుతుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే యూఆర్ క్యాండిడేట్కి 80 టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక 75 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. 75 మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇక ఓబీసీ వాళ్ళకు 75 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక 70 మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చేటట్టు టార్గెట్గా మీరు పెట్టుకొని చదివినట్టయితే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 75 టార్గెట్ పెట్టుకుంటే 70 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ వాళ్ళకి 70 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే 65 to 70 మధ్యలో ఖచ్చితంగా రావాలి. సో మీరు ఇంతకుముందు కట్ ఆఫ్లు ఏ జోన్లోకి తక్కువ ఉన్నాయి, ఏ జోన్లోకి ఎక్కువ ఉన్నాయి అవన్నీ చూడకండి. సో కట్ ఆఫ్ అనేది మనకు అసలు నోటిఫికేషన్కు మారిపోతూ ఉంటుంది కాబట్టి సో కట్ ఆఫ్ అనేది పట్టించుకోగలదు. ఇక ఎస్టీకి సంబంధించి 70 మార్క్ కూడా వీళ్ళకి కూడా సేమ్గా 65 to 70 మార్క్స్ మీరు కొట్టినట్టయితే ఖచ్చితంగా జాబ్ని అయితే పొందగలుగుతారు. ఇక మనకు పీజీటీకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే 1:3 రేషియోలో పీజీటీకి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకు క్వాలిఫికేషన్ మార్కులు వచ్చేసి 45%, 40%, 35% మార్కులు వచ్చినా కానీ క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే ఒక పోస్టుకు 3 సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పీఈటీకి ఒక పోస్టుకు 3 సెలెక్ట్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత పీఈటీ కూడా సెలెక్ట్ అయిపోతారు. 3 సెలెక్ట్ అయిపోతారు. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మరి జాబ్ వాళ్ళకత అంటే మెరిట్ మళ్ళీ మనకు సిబిటీలో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయో వాళ్ళకే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా సిలబస్ను గ్రిప్లోకి తెచ్చుకోవాలి. సిలబస్ ఏముంది, మనము ఎంతవరకు సిలబస్ను ప్రిపేర్ అయినాము, అలాగే మీకు ఎగ్జామినేషన్ డేట్ డిక్లేర్ అయ్యింది అంటే చాలు. సో ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్, కీ రోల్ను పోషిస్తాయి మాక్ టెస్ట్లు. సో మీకు ఎక్కడైనా సరే మాక్ టెస్ట్లు చాలా వరకు యాప్స్ ఉన్నాయి, చాలామంది మాక్ టెస్ట్లు మీకు జెన్యూన్గా అనిపిస్తున్నాయి. మాక్ టెస్ట్లు పే చేసి తీసుకోండి, పర్లేదు. సో ఖచ్చితంగా డైలీ డైలీ 1-2 మాక్ టెస్ట్లు కండక్ట్ మీరు రాయాలి. ఖచ్చితంగా రాస్తే సో మనకు ఏ టాపిక్ పైన ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ టాపిక్లో మనకు తక్కువ మార్కులు వస్తున్నాయి అనేది అంచనాకు వస్తుంది అన్నట్టు. సో అప్పుడు మనం ఆ టాపిక్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే సో మళ్ళీ మనం ఎగ్జామ్లో మంచి స్కోరు రాబట్టగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి 6 నెలలు ఖచ్చితంగా కష్టపడి ఎగ్జామ్కు మనకు ఒక 2 నెలలు 3 నెలలు ఉందనగా మాక్ టెస్ట్లు కూడా మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ 2025-26 సంవత్సరంలో ఆర్ఆర్బి గ్రూప్ డి జాబు కొట్టగలుగుతారు. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.